నమస్తే మేడం. నమస్తే అండి. మొట్టమొదటిసారి జనసేన మున్సిపల్ ఎలక్షన్లో వస్తున్నారుగా, దీనిపైన మొదటిసారి కోరుట్ల మున్సిపాలిటీలో ఫస్ట్ టైం గాజు గ్లాసు గుర్తు మీద జనసేన పార్టీ 5 వార్డుల్లో పోటీ చేస్తుందండి. ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్నటువంటి రాజకీయ సమీకరణాలన్నీ కూడా తారుమారు చేసే విధంగా పెద్ద పెద్ద పార్టీల మధ్యలో దున్నపోతల కొట్లాట్ల మధ్యలో దూడపిల్లల్లాగా ఎంటర్ అవుతున్నాం. ఖచ్చితంగా ఈ రాజకీయాలని మార్పు తెచ్చే విధంగా అయితే మా మార్పు ఉండబోతుంది 100%. ఇందులో ప్రత్యేకించి మా పార్టీలో ఎప్పుడూ కూడా మహిళలకు పెద్దపీట ఉంటుంది. ఈ పోటీ చేస్తున్నటువంటి 5 వార్డుల్లో కూడా 3 మహిళలకి అవకాశం ఇవ్వడం జరిగింది. అందులో 5వ వార్డుకు సంబంధించి ప్రీతి, 10వ వార్డుకు సంబంధించి లక్ష్మి, 29వ వార్డుకు సంబంధించి రామేశ్వరి 3 మహిళలు, అలాగే 28వ వార్డుకు సంబంధించి నరేష్, 8వ వార్డుకు సంబంధించి కలాల రమేష్ అనేటువంటి వ్యక్తులు అయితే పోటీలో ఉంటున్నారు. డెఫినెట్గా ఈ 5 సభ్యుల్ని ప్రజలు అఖండ విజయంతో గెలిపించి మున్సిపాలిటీలో వీళ్ళని వార్డు మెంబర్లుగా గెలిపించి రాబోయే రోజుల్లో పరిపాలనలో మార్పులు తీసుకొచ్చే విధంగా మాకు సహకరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ సార్ ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ లోకల్ వాళ్ళు అనేది ఏంటంటే, సార్ ఆంధ్ర నాయకుడు, వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు అన్న దాని మీద మీ అభిప్రాయం? పవన్ కళ్యాణ్ గారికి జన్మనిచ్చింది ఆంధ్రప్రదేశ్ అయితే పునర్జన్మనిచ్చింది తెలంగాణ. అలాగే జనసేన పార్టీ పుట్టింది తెలంగాణ గడ్డ మీద. కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా జనసేన పార్టీ యొక్క అవసరం ఆ రోజు గట్టిగా అక్కడ ఉండడం మూలంగా అక్కడికి పెద్ద స్థాయిలో ఫోకస్ పెట్టి అక్కడ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా జనసేన పార్టీ యొక్క అవసరం ఉంది ఈరోజు తెలంగాణ ప్రజలకు. కాబట్టి తెలంగాణ ప్రజలకు కూడా అండదండగా ఉండడానికి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అలాగే మీరు ఒక మాట అన్నారు ఇందాక, అక్కడుంటారు నాయకుడు, ఇక్కడ పుట్టిన పార్టీ కాదని చెప్పేసి. మరి వాళ్ళు మీరు ఇప్పుడు రాష్ట్రాన్ని నేలుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టిందో మీకే తెలుసు, మేము చెప్పక్కర్లేదు మీడియా మిత్రులుగా. అలాగే ఆపోజిట్గా ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎక్కడుందో మీకు తెలుసు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా దేశానికి వెళ్ళాలని ఒక స్టెప్ తీసుకొని తర్వాత ఎలాంటి సిచ్యువేషన్కి వచ్చిందో కూడా మీ అందరికీ తెలుసు. కాబట్టి రాజకీయాల్లో ప్రాంతీయత లేదా జాతీయత అనేది కాదు, ఇక్కడ పాలకుల యొక్క పరిపాలన ఎలా ఉంది, ప్రజల్ని ఏ విధంగా ఆదరిస్తున్నారు అనేది మాత్రం ముఖ్యం. ఇక్కడ జనసేన బీజేపీతో సపోర్ట్ చేస్తూ ఇక్కడ వచ్చిందని అంటున్నారు, దానిపైన? లేదండి, ప్రస్తుతానికి ఇప్పుడున్నటువంటి మున్సిపల్ ఎలక్షన్స్లో అయితే ఎవరు గుర్తు మీద వాళ్లే పోటీ చేస్తున్నారు. బీజేపీ సపరేట్గా వాళ్ళ గుర్తు మీద వాళ్ళు పోటీ చేస్తున్నారు. జనసేన మా గుర్తు మీద మేము పోటీ చేస్తూ ఉన్నాము. కలిసి అయితే పోటీ చేయట్లేదు. ఈ ఎలక్షన్లో అలయన్స్ అయితే ఏమీ లేదు. కొరుట్ల ప్రజలకి ఈ మున్సిపల్ ఎన్నిక నుంచి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఖచ్చితంగా రాజకీయాల్లో మార్పు ఇవ్వాలి అవసరం. యువతకు అవకాశాలు ఇస్తేనే ప్రజలు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవినీతి లేనటువంటి పరిపాలన ముందుకు తీసుకెళ్ళడానికి అవకాశం మార్గం ఏర్పడింది. కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్లో జనసేన అభ్యర్థులను అందరినీ పెద్ద ఎత్తున జనసేన ఇక్కడ మొట్టమొదటిసారి వస్తుంది కదా మేడం, ఇక్కడ ఉన్న నాయకులు? తప్పకుండా అండి. ఇప్పుడు మొదటిసారి పోటీ చేసే ధైర్యం చేశాము అంటే మేము మాకు ఇక్కడ స్థానికంగా బలమైనటువంటి సపోర్ట్ ఉంది 100%. పీఓసీగా ఉన్నటువంటి మన రామారావు గారు కానివ్వండి, వాళ్ళ వైఫ్ వీర మహిళ సౌజన్య గారు కానివ్వండి, అలాగే అడహక్ కమిటీలో ఉన్నటువంటి మచ్చ సుధాకర్ గారు కానివ్వండి, ఈ కోరుట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి మున్సిపాలిటీ బాధ్యతలన్నింటినీ వాళ్ళ షోల్డర్ మీద మోస్తూ అన్ని రకాలుగా వాళ్ళు సపోర్ట్గా ఉన్నారు. కాబట్టి ఇక్కడ అభ్యర్థులు కూడా బయటికి రాగలిగారు, ధైర్యంగా పోటీ చేసి బరిలో నిలవగలిగారండి. డెఫినెట్గా వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక్కడ అభ్యర్థులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? గెలుపు ఓటములనే సహజం, కానీ ఒక బలమైనటువంటి నాయకత్వం వెనకాల మనం నడుస్తున్నాం. కాబట్టి చివరి క్షణం వరకు పోరాటం, గెలిచినా ఓడినా ప్రజల తరపున నిరంతరం ప్రజల కోసమే ఉండడం మన ముఖ్యమైనటువంటి బాధ్యత. అధికార పార్టీ నుంచి ఒత్తిళ్ళు దాని మీద అభ్యర్థులకు పార్టీ పుట్టినప్పటి నుంచి మేము ఈ అధికార పార్టీ ఒత్తిళ్లు ఎదుర్కొంటూనే ఎదిగామండి. ఇప్పటి వరకు కూడా ఇంతకు మించి ఇంకా ఎదురు తిరిగేది ఏమీ లేదు. మమ్మల్ని అణిచేటువంటి శక్తి కూడా ప్రస్తుత రాజకీయాలు లేదు. మా సార్ అవన్నీ దాటుకుంటూనే వచ్చారు. మొట్టమొదటిసారి జనసేన మున్సిపల్ ఎలక్షన్లో వస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? ఇక్కడ మొట్టమొదటిసారిగా గాజు గ్లాస్ గుర్తు మీద ఈ కోరట్లలో అంటే తెలంగాణ వైజ్గా మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది. ఒక మంచి సమాజం కోసం, పేదవాడి గొంతుకుగా నిలబడడం కోసం మేము ముందుకొస్తున్నాం. ఖచ్చితంగా ఆదరిస్తారని. అభ్యర్థులకు మున్సిపల్లో ఉన్న వీళ్ళకి మీరు చెప్పే సలహా సూచనలు? నేను ఇక్కడ యువతకి అలాగే ప్రజానికానికి ఒక్కటే చెప్పదలుచుకున్నానండి. ఇప్పుడున్న ఇక్కడ కాంగ్రెస్ నాయకులు కావచ్చు అలాగే బీఆర్ఎస్ నాయకులు కావచ్చు ఒక మాట చెప్తున్నారు, ఇది ఆంధ్రాలో పుట్టిన పార్టీ, ఇది ఇక్కడ పార్టీ కాదు అని. అలాగే మీ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పుట్టిందో మనందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. కానీ ఇక్కడ ఎలా రాజకీయం చేస్తుందో, బీజేపీ ఎలాగైతే జాతీయ పార్టీగా ఉండే రాజకీయం చేస్తుందో, టీఆర్ఎస్ పార్టీ అంటే ఉద్యమ పార్టీగా
ఇక్కడ ప్రారంభమైంది. నీళ్లు నిధులు నియామకాలు అంటూ ఎంతో మంది బలిదానాలతో సకల జన సమ్మెలో ప్రతి యువకుడు బయటకు వచ్చాడు, ప్రతి విద్యార్థి బయటకు వచ్చాడు. ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి ఫైట్ చేసి రాళ్ల దెబ్బలు తిని లాఠీ దెబ్బలు తిని వీళ్ళందరూ కూడా ఫైట్ చేస్తే తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఈ తెలంగాణ ఎవరి తెలంగాణ అయింది? దొరల పాలన అయిపోయింది. టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా వచ్చి బీఆర్ఎస్గా ఎలా మారిపోయింది అంటే, మీరు టీఆర్ఎస్గా వీళ్ళందరూ బలిదానాలతో మిమ్మల్ని భుజాల మీద మోస్తే మీ 5 కుటుంబాలే బంగారు తెలంగాణగా మారిపోయాయి కదా. మీ బిడ్డ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని బయటకు వచ్చి తిరుగుతుంది అంటే మీరు ఆడబిడ్డలకి ఏమి భరోసా ఇస్తున్నారు? ఇక్కడ మీరు విద్యా అవకాశాలు కల్పించారా, ఉపాధి అవకాశాలు కల్పించారా? అలాగే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న నాయకులందరూ కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్లో కేసీఆర్ గారు ఏం చేస్తున్నారు? నేను ముఖ్యమంత్రిని కాలేదని ఫామ్ హౌస్లో ఉండిపోయారు. అంటే పరిపాలన ఏంటి? సో వాళ్ళందరికీ గొంతుగా నిలబడడానికి, అంటే సామాన్యులకి గొంతుగా నిలబడడానికి. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయాలు ఎలా ఉన్నాయంటే, డబ్బున్న వాళ్ళకి దొరలకి మాత్రమే సీట్లు ఇస్తున్నారు. కానీ జనసేన పార్టీలో వీళ్ళందరినీ చూసి టికెట్లు ఇచ్చింది, సామాన్యుల్ని టికెట్లు ఇచ్చింది, మనలాంటి వాళ్ళలో గొంతుకే నిలబడడానికి వచ్చింది, మన సమస్యల మీద పోరాడడానికి వచ్చింది. సో కాబట్టి ఈ సామాన్యులు ఎప్పుడైతే చట్టసభలోకి వెళ్తారో వాళ్ళు ప్రజల పక్షాన నిలబడతారు. అవినీతి రహిత సమాజం అనేది జనసేన పార్టీ ముఖ్య ఉద్దేశం. కాబట్టి మీరు ఇక్కడ ఆంధ్ర పార్టీ కాదు, ఇది జాతీయ పార్టీ. ఇక్కడ నేలకి ఇక్కడున్న సామాన్యులకి అవసరం. అలాంటి ప్లాట్ఫామ్ని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మా అభ్యర్థుల్ని కనుక మీరు ఒక్కసారి గెలిపిస్తే, అంటే ఇప్పుడు మీరు గెలిపించిన తర్వాత ఒకసారి అడగండి వాళ్ళు ఎలాంటి పరిపాలన చేస్తారో అని. ఆంధ్రప్రదేశ్లో ఆయన 5 రంగాల్లో ఎలా అయితే పరిపాలన చేస్తున్నారో ఇక్కడ కూడా మా నాయకులు, ఇక్కడున్న తెలంగాణ నాయకులే చట్టసభల్లోకి వెళ్తారు, అంతేగాని ఆంధ్ర ప్రాంత ప్రజలు కాదు. ఇది మీరు గుర్తించండి. కాంగ్రెస్లో ఎలా అయితే ఇక్కడున్న నాయకులు రూలింగ్ చేస్తున్నారో ఇక్కడున్న జనసేన నాయకులు మాత్రమే చట్టసభల్లోకి వెళ్తారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీరు మీ అమూల్యమైన ఓటు మా పార్టీ అభ్యర్థులకు వేసి గెలిపిస్తే మీ పక్షాన నిలబడతారు. ఓడిపోయినా గెలిచినా మీకు అండగా నిలబడేది జనసేన పార్టీ వాళ్ళే. ఓటర్లకు మీరు చెప్పాల్సినది ఏంటిదంటే, బీఆర్ఎస్ అయినా అధికార పక్షంలో ఉన్న కాంగ్రెస్ అయినా వాళ్ళని కాక మీకే ఎందుకు ఓటేయాలని అంటే? మాకే ఎందుకు ఓటేయాలి అంటే, నేను ముందే చెప్పినా కదండి, డబ్బున్న వాడికి సీట్ ఇస్తున్నారు. కానీ మా పార్టీలో సామాన్యులకి, అంటే మనలాగా వాళ్ళు కూడా అనుభవించిన వాళ్ళే, బాధలు అనుభవించిన వాళ్ళే. ఇప్పుడు సకల జన సమ్మెలో కావచ్చు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చి పోరాటం చేసి గెలిపించుకున్న తెలంగాణని ఎవరు అనుభవిస్తున్నారు? సామాన్య ప్రజలు. ఏ విధంగా ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఏ విధంగా వ్యాపారంలో వాళ్ళకి అవకాశాలు వచ్చాయి? ధనిక రాష్ట్రం అని చెప్పుకున్నారు, కానీ మీరు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారా? సో ఇప్పుడున్న ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది, ఏమి అమలు పరుస్తుంది? 2 తప్పించి మిగతా ఏ సంక్షేమ పథకాలు అమలు కాలేదు. ఆ విషయం మనందరికీ తెలుసు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? ఎవరికి ఎంతమందికి వచ్చింది? అలాగే రైతు భరోసా ఎంతమందికి వచ్చింది? అంటే ఆ రైతు భరోసా కూడా ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది కానీ పేదల వాళ్ళకి రాలే. సో కాబట్టి ఈ సమస్యలన్నిటి మీద గళం ఇప్పడానికి సామాన్యులుగా మేము జనసేన పార్టీ తరపు నుంచి పోరాటం చేయబోతున్నాం. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం విడిపోయిన తర్వాత అవకాశం ఇచ్చారు. టీఆర్ఎస్ని ఏమి అనొద్దు మనం, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, వాళ్ళకి ఒక అవకాశం ఇద్దాం, వాళ్ళని ముందు వెళ్ళేలాగా చేద్దాము అని. సో అవకాశం ఇచ్చారు వాళ్ళు, మేము ఇచ్చాము అవకాశం, కానీ వాళ్ళు నిరూపించుకోలేదు. ధనిక రాష్ట్రంగా ఉన్నది ఈరోజు జీరోలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నో సంక్షేమ పథకాలని చెప్పింది, కానీ సంక్షేమ పథకాలు అభివృద్ధి కాదండి. ఉపాధి అవకాశాలు లేవు, ఉద్యోగ అవకాశాలు లేవు. యువతకి ఒక అబ్బాయి శ్రీకాంత్ అనే అబ్బాయి ఏమో చనిపోయి రాష్ట్రాన్ని తెచ్చుకుంటే, ఇంకొక అబ్బాయి ఏం చేశాడు, నాకు ఏజ్ అయిపోతుందేమో గవర్నమెంట్ జాబే రాదేమో అని. అంటే గవర్నమెంట్ జాబులు కూడా మీరు ఏమీ తీసుకురాలే. సో వాళ్ళకి ఏం భరోసా? కాబట్టి జనసేన పార్టీ నుంచి ఈ సమస్యలన్నిటి మీద మేము పోరాటం చేస్తాం. లాస్ట్ టైం ఇక మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? సో నేను ఇక్కడ ప్రజలకి ఒక్కటే అండి, డబ్బు కోసం మీరు ఆశపడకండి, మీ కులం కోసం మీరు ఆశపడకండి. ఒక్కసారి జనసేన పార్టీ అభ్యర్థిని గెలిపించండి, మీ పక్షాన ఖచ్చితంగా పోరాటం చేస్తారు, మీకు అండగా నిలబడతారు. ఇప్పుడు ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, మొన్న పంచాయతీ ఎలక్షన్లో జనసేన జెండా పట్టుకొని 75 పైగా మేము వార్డు మెంబర్లు గెలిచాం. అంటే ఒక భరోసా అనేది ఖచ్చితంగా కల్పించే ప్రజలు కూడా నమ్ముతున్నారు. దాన్ని కంటిన్యూ చేయడం కోసమే ఈరోజు మున్సిపల్ ఎలక్షన్లో కూడా ఇప్పటికీ టెక్నాలజీ ఎంత పెరిగినా రోడ్డు వ్యవస్థ కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఇంకా నాశనం, దాని గురించి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా స్వచ్ఛత గురించి ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. అంటే మౌలిక సదుపాయాల గురించి కూడా ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇవన్నిట్లోనూ మార్పు తీసుకురావడం కోసం మేము ముందుకెళ్తున్నాం. సో కాబట్టి మీరందరూ ఒక్కసారి డబ్బు కమ్ముడుపోకండి, నిజాయితీకి ఓటేయండి. పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టిన అభ్యర్థులకి మీరు ఓటేసి చూడండి, గెలిపించి చూడండి, మీ సమస్యలు తీరుతాయి. థ్యాంక్ యూ.
నాయకుల గురించి దాని గురించి చెప్పండి. సౌజన్య గారు ఇక్కడ రామారావు గారు పిఓసి సభ్యులుగా ఉన్నారు. అలాగే సౌజన్య గారు కూడా అంటే అడక్ కమిటీలో కూడా ఆమె మెంబర్గా ఉన్నారు. ఎప్పటి నుంచో గ్రౌండ్ లెవెల్లో ఆమె వీర మహిళగా ఫైట్ చేస్తూ ఉంది. ఒక సామాన్యురాలు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా ఉమెన్స్కి ఎక్కువ అవకాశం ఇస్తారు. 33% రిజర్వేషన్ భాగంగా మాలాంటి వాళ్ళందరినీ కూడా ఆయన ముందుకు తీసుకొచ్చారు. రాజకీయం అంటే భయపడే సమయంలో ఈమె బయటకు వచ్చి ఇక్కడున్న యువతకి అలాగే ఇక్కడున్న స్త్రీలకి ఆమె అండగా అంటే నేను బయటకు వచ్చాను, అలాగే మీరు కూడా బయటకు వచ్చి మనం పోరాటం చేద్దాం, రాజకీయంగా ఎదుగుదామని నిరూపించిన మహిళ ఈమె. అలాగే ఇక్కడ సుధాకర్ గారు ఎప్పుడైతే ఛార్జ్ తీసుకున్నారో చాలామంది ఇంట్రెస్ట్ అంటే వీర మహిళలు కానీ జన సైనికులు కానీ పార్టీలో జాయిన్ అవ్వడం, కొత్తగా పార్టీ కోసం ముందుకెళ్ళడం, ఆలోచించడం కూడా మొదలుపెట్టారు. రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ విజయం అనేది సాధిస్తాం. జన సైనికులకు ఒత్తిడి అనేది ఇక్కడ చాలా వినిపిస్తుంది. దాని మీద మా పార్టీలో ఒత్తిడి అనేది కాదండి, ఇంకా బయట పార్టీ వాళ్ళ దగ్గర నుంచి మామూలు అది కామనే. సో మా పార్టీలో చాలా ఫ్రెండ్లీగా పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం వచ్చిన వాళ్ళు ఎవరు కూడా ఒత్తిడికి లోనవ్వరు. ఆయన ఆశయాలకి అనుగుణంగా ఇక్కడ ముందుకెళ్తారు. నమస్తే మేడం. నమస్తే అండి. ఉడ్నాల సౌజన్య అండి. మేము ఇక్కడ ఆడక్ కమిటీ మహిళగా ఉన్నాను. మా హస్బెండ్ వచ్చేసి పిఓసిగా కొరుంట్ల ఇన్ఛార్జిలో ఉన్నారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ జనసేన పార్టీ తరపున కొన్ని వర్క్ అనేటివి చేస్తున్నామండి. ఇంకా ఇక్కడ మాకు వచ్చేసి ఒక 5 వార్డులలో నిలబెట్టుకున్నామండి ఈ జనసేన. చేస్తారా? మీ కౌన్సిలర్లు మీ అభ్యర్థులకు మీరు చెప్పవలసింది. ఇక్కడ మాకు కౌన్సిలర్గా అంటే మామూలుగా ఒక 3 మహిళలను నిలబెట్టాము. అదేవిధంగా 2 జెంట్స్ నిలబడ్డారు. వాళ్ళకి చెప్పేది ఏంటంటే వాళ్ళు ఒక చేంజెస్ తీసుకురావాలని జనసేన పార్టీ తరపున ముందుకొచ్చారు. మేము కూడా కౌన్సిలర్గా చెయ్యాలి అని చేసి ఇక్కడ ఉన్న చేంజ్ ఏదైతే ఉందో, ఏవేవైతే కార్యక్రమాలు మనం చేయాలనుకుంటున్నామో, చేంజెస్ ఏవైతే చేయాలనుకుంటున్నారో వాటి చేయడానికే మేము వాళ్ళు కూడా ముందుకు రావడం అనేది జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒకరు ప్రీతి గారు నిలబడడం జరిగింది, ఇంకొకరు రామేశ్వరి గారు, నెక్స్ట్ లక్ష్మి గారు, ఒకరు రమేష్, కలాల రమేష్, నరేష్ గారు. వీళ్ళు 5 ఇక్కడ మనకి కౌన్సిలర్గా పోటీ చేయడం అనేది జరుగుతున్నది. ఇక్కడ మెయిన్ చేయాల్సింది ఏంటి అని అంటే ఇప్పుడున్న తరానికి ఇంకొక తరం జనసేన పార్టీ వచ్చినాక ఏం చేంజెస్ కనిపిస్తాయి జనాలకి చూపించడానికైనా వాళ్ళని గెలిపించాలని కోరుకుంటున్నామండి. ప్రశ్నించే గొంతుగా రాబోతున్న జనసేనకి ఓటర్ల తరపున మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓటర్ల తరపున అంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు చాలామందిని గెలిపించారు. వాళ్ళు చేసిన పనులు ఏమిటి, మీకు ఏమేమి చేశారు, ఎంతవరకు మీకు హెల్ప్ అయ్యారు అనేది జనాలకి తెలుసండి. మీ జనాలు ఏంటంటే చేంజెస్ ఎవరైతే ఇప్పుడు మనం కొత్తగా తీసుకున్న తర్వాత వాళ్ళేం చేంజ్ చేస్తారు అనేది తెలుసుకోవడానికైనా ఓటేసి వాళ్ళని గెలిపించుకొని ఇప్పుడు మా జనసేన పార్టీ తరపున అయితే మేము మాటిస్తున్నామండి. వాళ్ళు ఏవి కావాలంటే మేము చేయడానికి రెడీగా ఉన్నాము. వాటి అడిగి చేపించుకోవడానికైనా కానీ మమ్మల్ని గెలిపించాలి.